హైదరాబాద్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు వాతావరణం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు తీవ్రమైన ఎండ, పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పిడుగులతో కూడిన వర్షాలు కురిస్తే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని సూచించింది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు అధికారులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రైట్ అంజుమా, నిన్న మనం హైదరాబాద్ లో సిచ్యువేషన్ చూసాము. నిన్న కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుంచి నైట్ వరకు కూడా భారీ వర్షాలు కురిశాయి. ఈ రోజు కూడా సిచ్యువేషన్ అలాగే ఉండబోతుందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఎన్ని రోజులు ఇలా వెదర్ ఇలాగే ఉండబోతోంది? ఎస్ రాధిక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి మనకి ఎడతెరిపి లేకుండా దాదాపు 2 గంటల పాటు కుంభ వృష్టి కురిసింది అని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు చాలా జిల్లాలలో అధిక వర్షపాతం నమోదయ్యింది. ఈ మధ్య కాలంలో ఇదే రికార్డు స్థాయి అని కూడా చెప్పుకోవచ్చు. 3 గంటల నుంచి దాదాపు 5-6 గంటల వరకు కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మనము విపరీతమైనటువంటి వర్షం చూసాము. అయితే ఈరోజు ఉదయం నుంచి చూస్తే మళ్ళీ పరిస్థితి మారిపోయింది. మనకి ప్రస్తుతం చూడొచ్చు ఎండ కొడుతోంది. సో మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇదే విధమైనటువంటి భిన్న వాతావరణ పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారము ఈ రానున్న 2-3 రోజుల పాటు కూడా మనకి ఉపరితల ఆవర్తన ద్రోణి, అదేవిధంగా ఈ వాయుగుండ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికైతే వర్ష సూచన అనేదైతే ఉంది. సో ఈ రోజు రేపు పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనం చూడొచ్చు మళ్ళీ విపరీతమైనటువంటి ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మధ్యాహ్నం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. గాలిలో తేమ శాతం అనేది పెరుగుతూ ఉండటం వల్ల కూడా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వాటి వల్ల కూడా మనకి వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఒకవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి ఉపరితల ఆవర్తనము, అదేవిధంగా ద్రోణుల ప్రభావము, మరోవైపు ఎండ తీవ్రత, క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటము, ఈ 2 కారణాల చేత కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఈ రోజు రేపు పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ని జారీ చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి మళ్ళీ మనము వర్షాలను కూడా చూడొచ్చు. 3-3:30 ప్రాంతంలో కూడా మళ్ళీ వర్షాలు మొదలైపోయి సాయంకాలంలో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. నిన్న ఏవైతే మనం చూసామో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాలకైతే నిన్న 2-3 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు చూస్తే కూడా పరిస్థితి మనకు అదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజు కూడా హైదరాబాద్ ఎల్లో అలర్ట్స్ లోనే ఉంది. చుట్టుపక్కల జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్స్ లోనే ఉన్నాయి. స్థానికులు, ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని పదే పదే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న చూసాము ఒక్కసారిగా కురిసినటువంటి కుంభవృష్టికి ఎక్కడికక్కడ అస్తవ్యస్తమైపోయినట్టు పరిస్థితులను అయితే మనం చూసాము. చాలా చోట్ల మనకి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి. ఇక ఫ్లైఓవర్ల మీద కూడా మనకు కిలోమీటర్ల మేర వరద నీరు చేరిపోయి ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే 3:30-4 గంటల ప్రాంతంలో చాలా మంది తమ పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్లారు, స్కూళ్ళ నుంచి ఇంటికి తీసుకొని వెళ్లారు. ఇక 5-6 గంటల ప్రాంతంలో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తూ ఉంటారు. కాబట్టి విపరీతమైనటువంటి వర్షం దాటికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈరోజు సాయంకాలం కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. సో ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సంబంధిత అధికారులకి అలర్ట్స్ పంపిస్తుంది. అదేవిధంగా లోకల్స్ కి కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ల ద్వారా అలర్ట్స్ అయితే పంపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అంజుమా. రైట్, నిన్న మనం చూసాము వర్షం ఎటువంటి బీభత్సం సృష్టించిందో రాష్ట్రం అంతటా కూడా. ఇవాళ కూడా మధ్యాహ్నం నుంచి 3 గంటల ప్రాంతం నుంచి 10 గంటల వరకు కూడా భారీ వర్షాలు పడి ఆ తర్వాత నైట్ అంతా కూడా మోస్తరు వర్షంలో పడే ఛాన్స్ ఉందంటూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.